నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దివ్యాంగుల సౌకర్యార్థం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలో ఏర్పాటు చేయించిన సదరన్ క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్న రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు గోదావరిఖని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ కు సింగరేణి ఓబీ నుంచి మట్టిని తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. సింగరేణి ఆజ్వన్ ఏరియాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ గా నియమించే వరకు ఆటలు వద్దు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో క్రీడాకారులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం ఏఐటియుసి. ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్. వాడవాడల నవరాత్రి పూజలను అందుకుంటున్న బొజ్జ గణపయ్య. పట్టణమంతా కుంకుమ పూజలు, తీరొక్క నైవేద్యాల సమర్పణ, అన్నదానాలు, దీపాల అలంకరణతో సందడిగా మారిన గణేష్ మండపాలు. దివ్యాంగుల సౌకర్యార్థం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలో ఏర్పాటు చేయించిన సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కోరారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సదరం క్యాంపుకు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు హాజరు కాగా దివ్యాంగులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, ప్రిన్సిపల్ మాట్లాడుతూ సదరం క్యాంపు పెద్దపల్లిలో ఉండడం మూలంగా దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలోనే ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా దివ్యాంగులు సదరం క్యాంపు కోసం పెద్దపల్లికి వెళ్లి ఇబ్బందులు పడేవారని, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సదరం క్యాంపుకు స్లాట్ బుకింగ్ చేసుకునేవారు ముందుగా ప్రాథమికంగా చెకప్ చేయించుకొని పర్సంటేజ్ ఉన్నవారి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సదరం క్యాంపుకు నిజమైన దివ్యాంగులు మాత్రమే రావాలని, పెన్షన్ కోసం ఆశపడి అడ్డదారులు తొక్కొద్దని సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ, 4వ గురువారం సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుందని మేయర్ తెలిపారు. సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మన రామగుండంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. సదరం క్యాంప్ ఎప్పుడైనా కానీ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పెద్దపల్లిలో ఉండేది. అట్లాంటి సదరం క్యాంపు మన రామగుండంలో ఉన్న ప్రజలు, వికలాంగులందరూ అక్కడికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి వాళ్ళ కష్టాలని మన ఎమ్మెల్యే గారు ముందుగానే గ్రహించి ఆ సదరన్ క్యాంప్ని మన రామగుండంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 10-15 సంవత్సరాల వరకు లేని సదరన్ క్యాంప్ని ఈరోజు మన రామగుండానికి తీసుకొచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి, మక్కాన్ సింగ్ గారికి, రామగుండం ప్రజల పక్షాన, అలాగే మన మంత్రి గారికి, దుద్దుల చంద్రబాబు గారికి ఇక్కడికి సదరన్ క్యాంప్ తీసుకొచ్చినందుకు కృతజ్ఞత, రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ప్రజలు సదరన్ క్యాంప్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ప్రతి నెల 2వ గురువారము, 4వ గురువారం 2 రోజులు, నెలకు 2 రోజులు చొప్పున ఇక్కడ గోదావరిఖని ఏరియా హాస్పిటల్ జరుగుతుంది. అలాగే మిగతా 2 రోజులు 1 మరియు 3 గురువారాల్లో పెద్దపల్లిలో జరుగుతుంది. కాబట్టి సదరన్ క్యాంప్ బుక్ చేసుకునేటప్పుడు మన గోదావరిఖని సంబంధించిన ప్రజలందరూ ఇక్కడే బుక్ చేసుకోవాలని చెప్పేసి వారిని కోరుకుంటూ, ఈరోజు మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ టైం సదరం క్యాంప్స్ కండక్ట్ అవుతున్నాయి. అండ్ ఇది మన లాస్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో మేము కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి కొంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఆర్థో స్పెషలిస్టులు, ఐ సంబంధించిన స్పెషలిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టులు,
ఇక వేరే అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాంప్ ఎందుకు చేయకూడదు అని అడిగితే మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లస్ మా కలెక్టర్ గారు వాళ్ళ అనుమతి ఇచ్చి ఇక్కడ సదరం క్యాంప్స్ కూడా ఇక్కడ కూడా కండక్ట్ చేయాలని అనుమతి ఇచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఇంకొక సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ టైం సదరం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆర్థో అండ్ మెంటల్ ఇల్నెస్కి క్యాంప్ కండక్ట్ జరుగుతుంది. ఈరోజు అరౌండ్ 80 రిజిస్ట్రేషన్స్, మీ సేవలో 80 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఈరోజు ఇంతమంది ఇక్కడ లోకల్ పీపుల్ అంటే రామగుండం వెరీ హ్యాపీ దట్ ఈ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇలాగే మన ఇక్కడున్న పబ్లిక్కి ఇక్కడున్న సర్వీసెస్ బాగా ఉపయోగించుకుంటారని. గోదావరిఖని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ కు సింగరేణి ఓబీ నుంచి మట్టిని తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఇన్ని రోజులుగా మట్టి దొరకక నానా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సింగరేణి సిఐండి ఎండీని ఒప్పించి ఓబీ మట్టికి పర్మిషన్ ఇప్పించడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యేకు ట్రాక్టర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మట్టి దొరకకపోవడంతో ప్రజలకు 1500 రూపాయల వరకు మట్టి ట్రిప్ను కొట్టడం జరిగిందని, ఇక నుంచి 1000 రూపాయలకే మట్టిని సరఫరా చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇక్కడ నిత్య అవసరం ఉండే మట్టి కరువైంది. దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి మట్టి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు చొరవతోని మట్టి రవాణా కొరకే పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేటి రోజు నుంచి ప్రజలకు మరియు మున్సిపల్ వర్కులకు మన సింగరేణి సిఎండి ద్వారా పర్మిషన్ తీసుకొని నేటి రోజు నుండి మట్టి అనగా అంటే ఓబీ నుంచి సింగరేణి ఓబీ మట్టిని తీసుకొని ప్రైవేట్ ఇల్లు అయితేనేమి మున్సిపల్ వర్కులకు సరఫరా చేయాలని మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మనకు పర్మిషన్ ఇప్పించినారు. ప్రభుత్వం తరఫున మేము గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా పర్మిషన్ నుండి అంటే అక్కడ గౌరవనీయులు మన సీఎం గారు నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే దుద్దిల శ్రీరాబాబు గారు చొరవతోని మన అన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించి చర్చించి సిఎండి గారితో మాట్లాడి ఈ రోజు నుండి మనకు మట్టి రవాణా చేసుకోవడానికి అనుమతించినారు. వారికి ప్రత్యేక అభినందనలు మా ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా తెలుపుతూ మనకు ముందుగానే మాట ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు, మీకు లోకల్లో సప్లై చేయడానికి మట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభ్యులు గారు ఎంతో కష్టపడి అందరిని ఒప్పించి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ మట్టి గతంలో దొరకక 1200 నుంచి 1500 అమ్మే మట్టిని ఇప్పుడు మనం శాసనసభ్యుడు పర్మిషన్ ఇప్పించినందువల్ల మనకు ప్రజలకు అందుబాటులో ఉండాలని 1000 రూపాయలకే రేటు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క ఓనర్ కూడా ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో గృహ అవసరాలుగా అయితే వాళ్ళకి 1000 రూపాయలకే సప్లై చేయాల్సిందిగా మేము కూడా సప్లై చేస్తామని మనం చేసుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరణి వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పోసం, ఉపాధ్యక్షులు ప్రతాప్రావు, పెద్దిరాజు, కుమారస్వామి, వైశ్రీను, అరవింద్, ఓదేలు, సమ్మయ్య, సంపత్ రెడ్డి, రఘు, రమేష్, కన్నయ్య, ఆర్కుటి రవి, శంకర్రావు, శ్రీను, గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో గురువారం నుంచి ప్రారంభం కావలసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ నియమించకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్ తో క్రీడా పోటీలను నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధం కాగా, దీనిని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం AITC ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి స్టేడియంలో క్రీడాకారులతో కలిసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో AITC గుర్తింపు సంఘం ఉప ప్రధాన కార్యదర్శి YV రావు, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషంలు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం గోదావరిఖనిలో జరిగే ఆటల పోటీలను స్పోర్ట్ కోఆర్డినేటర్ నియమించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే AITC యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ క్రీడాకారులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలిపారు. గత విధానాన్ని అమలు చేయాలని ఆర్జీవన్ యాజమాన్యంను AITC కోరినప్పటికీ యాజమాన్యం గుర్తింపు సంఘం AITCని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, అందుకే ఆటల పోటీలను బహిష్కరించాలని కార్మికులకు, క్రీడాకారులకు పిలుపునివ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి స్వంత నిర్ణయాలు మానుకొని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనుసరించి ఆర్జీవన్ ఏరియాలో కోల్ ఇండియాలో పాల్గొన్న క్రీడాకారుణ్ణి కోఆర్డినేటర్ గా నియమించి ఆయన ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటలకు కెప్టెన్ గా నియమించి ఆటల పోటీలను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా క్రీడాకారులకు ఆటల పోటీలలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ కోసం డ్యూటీలలో రిలీవ్ సౌకర్యం కల్పించాలని, క్రీడా సామాగ్రిని అందించాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో AITC ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించవలసినటువంటి క్రీడా సాంస్కృతిక పోటీలకు సంబంధించి కోల్ ఇండియా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదలై 3 నెలలు దాటింది. సింగరేణి యాజమాన్యం మాత్రం ఆలస్యంగా జాప్యం చేసి ఒక 10-15 రోజుల కిందట మాత్రమే కార్పొరేట్ నుంచి స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆలస్యం జరిగింది. కోల్ ఇండియాలో కూడా కోల్ ఇండియా స్థాయిలో పోటీలకు వెళ్ళవలసి ఉన్నది. కంపెనీ స్థాయిలో కూడా అనేక పోటీలు జరగవలసి ఉన్నది. కానీ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి జాప్యం వల్ల ఇప్పుడు RG1, RG2లో కొంత గందరగోళం, గజిబిజి మొదలైంది. మిగతా చోట్ల 11 ఏరియాల్లో, అంటే మిగతా 8-9 ఏరియాల్లో ఇప్పటికే క్రీడలు, సాంస్కృతిక పోటీలు ప్రారంభమైనాయి. ఇక్కడ మాత్రం కొంత గడబిడ, గజిబిజి, గందరగోళం జరుగుతున్నది. దీనికి కారణం ప్రాతినిధ్య సంఘం యొక్క జోక్యం. గతంలో ఆనవాయితీ ఏమిటంటే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్లే INTC ఉన్నప్పుడు కానీ, TBG కేసు ఉన్నప్పుడు కానీ, AITC ఉన్నప్పుడు కానీ క్రీడాకారులు, కళాకారులందరినీ సమన్వయపరిచి, సమైక్యపరిచి, సమావేశపరిచి వాళ్ళ మద్దతుతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు సంఘం పత్రం లేదని కొద్ది రోజు, పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు పత్రం వచ్చిన తెల్లారే గుర్తింపు లేకుండా చేసింది యాజమాన్యం. కాబట్టి గుర్తింపు సంఘంగా మేము కోరేది ఏమిటంటే, మేము ఎవరినైతే నామినేట్ చేశామో లేదా ఎవరినైతే మేము ప్రపోజ్ చేశామో ఆ విధంగా కోఆర్డినేటర్ కానీ, క్లబ్ సెక్రటరీ కానీ వాళ్ళను ఏర్పాటు చేసి ఈ పోటీలు జరపవలసిన అవసరం ఉన్నది. అందరికీ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకటే రోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, రెండో రోజు నుంచి డ్యూటీకి పోవాలనే పరిస్థితులు రాను రాను కుదించుకుపోయినాయి. ఈ తెలంగాణ భూగనకాంతం 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు అసలు క్రీడాకారులకు ప్రియారిటీ కాకుండా TGP కేసులే ప్రియారిటీ తీసుకొని క్యాప్టెన్సీ, కోఆర్డినేటర్ 10 సంవత్సరాలు వాలీబాల్ ఆడనన్ను కూడా పెట్టి 10 సంవత్సరాలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. మేమేమంటున్నామంటే AITC గెలిచి ఉన్నా కూడా క్రీడాకారులకు ప్రియారిటీ ఇవ్వాలన్నది AITC ఉద్దేశం.
ఈ RG1లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ పిలిపించి యూనియన్ ఆఫీసులో మీటింగ్ పెట్టి క్రీడాకారులందరినీ కూడా సమన్వయం చేసి అందరూ మా వాళ్ళే, క్రీడాకారులందరూ మా వాళ్ళే, కార్మిక వర్గం మొత్తం మా వాళ్ళే, రికగ్నైజ్డ్ యూనియన్ మేమే కాబట్టి కార్మికులందరూ కూడా మా వాళ్ళే. కాబట్టి మేమందరి స్పోర్ట్స్ మెన్లు అందరినీ కూర్చోబెట్టి క్యాప్టెన్సీ డిసైడ్ చేస్తాం, కోఆర్డినేటర్ని డిసైడ్ చేస్తాం, సీనియారిటీకే ప్రయారిటీ ఇస్తాం, సీనియర్ని తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసినట్టుగా తప్పిదాలు ఏఐటీసీగా మేము చేయం. ఎందుకంటే 11 ఏరియాలల్లో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కండక్ట్ జరుగుతున్నాయి. ఈ రోజున RG3, RG2, RG1 కొద్దిగా బ్రేక్ అయింది. సరే, దీంట్లో రాజకీయ జోక్యం స్పోర్ట్స్లో అసలే రావద్దు. నా ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను క్రీడాకారులుగానే చూడాలి, కళాకారులను కళాకారులుగానే చూడాలి. ఇంతకుముందు జరిగిన తప్పిదాలన్నీ కూడా పక్కకు పెడదాం. ఏఐటీసీగా మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. క్రీడాకారులందరితోటి మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏ యూనియన్ అయినా పర్వాలేదు, వాళ్ళు టీజీపీ కేసా, టీఆర్ఎసా, లేకుంటే ఐఎన్టీసా, ఎవరితోటి మాకు వాళ్ళ క్రీడాకారుడా కాదా, ఈయన కోహ్లీనే ఆడిండా లేడా, పబ్లిక్ సెక్టర్ ఆడిండా లేదా, ఈయనకు మెడల్స్ ఉన్నాయా లేదా, ఈ మెడల్స్ ఉన్న వాళ్ళకి, కోల్ ఇండియా ఆడిన వాళ్ళకి, పబ్లిక్ సెక్టర్ ఆడిన వాళ్ళకి ప్రియారిటీ ప్రకారం క్యాప్టెన్సీ ఇస్తాం, కోఆర్డినేటర్ని ఇస్తాం. అదేవిధంగా అందరినీ కలుపుకొని క్రీడల్ని మనము ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మాతన మహేష్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, సిద్ధమల్ల రాజు, దొంత సాయన్న, ఎం చక్రపాణి, నాయని శంకర్తో పాటు ఆయా గన్నుల ఫిట్ కార్యదర్శులు రామస్వామి, వెంకన్న, ప్రభుదాసు, సంపతు, వెంకటస్వామి, బలుసు రవి, నాయకులు ఆరెల్లి రాజేశ్వరరావు, గొడిసెల నరేష్, పొన్నం రంజిత్, తాళ్లపల్లి శ్రీనివాస్, పెరుమండ్ల రమేష్ గౌడ్, రఘు, మనోజ్, మధ్య కిరణ్, చందా తిరుపతి, చీకటి అంజయ్య క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వము, కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కోలరీస్ కంపెనీ పుట్టినప్పటి నుంచి కార్మికులు వారి చెమటను, రక్తాన్ని చిందించి లక్షల కోట్ల రూపాయలు కంపెనీకి, ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టారని, 1,00,000 మందికి పైగా కార్మికులు నేడు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్లతో దీనావస్థలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికే కేవలం 300 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్ అందుకునే కార్మికులు, వారిపై ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయని, ప్రస్తుతం 70-75 సంవత్సరాల వయసులో కుటుంబ పోషణ కోసం కూలి పనులకు, ఏదైనా దుకాణాలలో పనివాళ్లుగా సింగరేణి రిటైర్మెంట్ కార్మికులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రిటైర్ అయిన ప్రతి సింగరేణి కార్మికునికి వృద్ధ వయసులో గౌరవప్రదంగా జీవించేలా వారందరికీ కనీస పెన్షన్ 18,000 రూపాయలు చేయాలని, అలాగే 20,000 మందికి పైగా సింగరేణి కార్మికులు మారు పేర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబ సభ్యులు సింగరేణి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు పొందడానికి, పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సింగరేణి కార్మికుల పిల్లలు, వారసత్వ ఉద్యోగాల కోసం తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మానవతా దృక్పథంతో సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచి కోల్ ఇండియాలో ఇస్తున్న విధంగా హై పవర్ వేతనాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,20,00,000 మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఇప్పుడొస్తున్న వేతనాలతో నెల గడవడం చాలా కష్టతరం అవుతుందన్నారు. నెలకు వారు అప్పులు చేయకుండా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, సంఘటిత, అసంఘటిత కార్మికుల వేతనాలపై ఒక కమిటీని వేసి వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా వేతనాలు పెంచడానికి కృషి చేయాలని అన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి జీవనాడి అని, తెలంగాణ రాష్ట్రంలో 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో విస్తరించి ఉన్నదని, అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని సింగరేణి కార్మికుల సమస్యలను, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను, సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలను రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలని బి జనక్ ప్రసాద్కి గోలివాడ ప్రసన్న కుమార్ బహిరంగ లేఖ విడుదల చేశారు. అంతకుముందు గోలివాడ ప్రసన్న కుమార్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ ఇచ్చిన హామీలను వీడియో ద్వారా ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం లోపల సింగరేణి సంస్థనే గుండెకాయ లాంటిది, ఆర్థిక అభివృద్ధికి వెన్నుపూసైనటువంటి సింగరేణి కార్మికులు చెమట వచ్చి రక్తాన్ని చిందించి
అనేక సంవత్సరాలుగా వారు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికీ రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక బంగారు బాతుగుడ్డు పెట్టేటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అటువంటి సంస్థ లోపల సంస్థ అభివృద్ధికి పనిచేసినటువంటి సింగరేణి కార్మికులు, రిటైర్ అయినటువంటి కార్మిక అన్నలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. వారికి పింఛను 300 రూపాయలు, 1000 రూపాయలు వస్తూ ఉన్నది. మొన్న ఒక చోటికి పోతే అక్కడ చూస్తే కూలీలలో సగం మంది సింగరేణి కార్మికులే ఉన్నారు. 70-75 సంవత్సరాల వయసు పైబడ్డ పెద్ద మనుషులు కూలీలుగా దుకాణాల్లో పని వాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారంటే వారి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా న్యాయమైన కోరిక ఏది మన కోల్ ఇండియా లోపల హై పవర్ కమిటీ వేతలు ఏ విధంగా ఇస్తున్నారో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు ప్రస్తుతం తెలంగాణ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్, అడ్వైజరీ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు 1 కోటి మందికి పైగా అసంఘటిత, సంఘటిత కార్మికులు ఉన్నారు. వారి యొక్క వేతనాలు అనేటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 16 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఉన్నాయి. ఇప్పటికీ పెంచలేదు. మేము జనక్ ప్రసాద్ గారిని కోరుతా ఉన్నాము, అయ్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అసంఘటిత, సంఘటిత కార్మికులకు ఒక కమిటీ వేసి, ఒక మేధావుల కమిటీ వేసి, ఒక గ్రౌండ్ లెవెల్ లోపల మీరు పూర్తి విచారణ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, విద్యార్థి నాయకులు నాగుల శివకుమార్, యువజన నాయకులు మొలుగురి మహేష్, కుమరి నాగార్జున, అక్కపల్లి చంద్రశేఖర్, ఆజాద్, పొడిశెట్టి మణిదీప్, మహిళా నాయకురాళ్లు గోలివాడ సరిత, గుంటి విజయలక్ష్మి, భద్రీలక్ష్మి, మామిడిపల్లి రాజేశ్వరి, ఇరుకుల్ల లక్ష్మి, కాంపెల్లి శంకరమ్మ, దానవేన రమ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వాడవాడల నవరాత్రి పూజలను అందుకుంటున్నారు బొజ్జ గణపయ్య. పట్టణమంతా కుంకుమ పూజలు, తీరొక్క నైవేద్యాల సమర్పణ, అన్నదానాలు, దీపాల అలంకరణతో గణేష్ మండపాలు సందడిగా మారాయి. గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు గణనాథులు భక్తుల నుంచి విశేష పూజలను అందుకున్నారు. రామగుండం 10వ డివిజన్లోని శ్రీరామ మిత్రమండలి గణపతి మండపం వద్ద నిర్వాహకులు 51 రకాల నైవేద్యాలతో బొజ్జ గణపయ్య బొజ్జను నింపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్ పాల్గొని గణపయ్యకు పూలమాలను సమర్పించారు. మహిళలు తీరొక్క ప్రసాదాలతో గణపయ్యకు నైవేద్యాలను సమర్పించారు. అలాగే రాజ్యలక్ష్మి కాలనీలోని గణపతి మండపం వద్ద గురువారం ఘనంగా కుంకుమార్చన పూజలను నిర్వహించారు. పూజారి వెంకటాచార్యులు మహిళలచే అమ్మవారి వ్రత సంకల్పాన్ని వివరిస్తూ గౌరీమాత కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రామగుండం 23వ డివిజన్ పరిధిలోని ఎన్టీపీసీ ఆటో నగర్లోని మన విఘ్నేశ్వర మండపంలో విగ్రహదాత గద్దల సమ్మయ్య ఉమారాణి కుమారుడు రాంప్రసాద్ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫక్రుద్దీన్ గణపతిని దర్శించుకున్నారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గద్దెల రాంప్రసాద్ కూతురు షర్మిల, అల్లుడు హరీష్ రెడ్డి, మనవరాలు నైనిక రెడ్డి, రాజమౌళి, రంజితు, రాజేషు, రాజేందరు, మహేందరు, శ్రీధరు, శ్రీనివాస్, నరేష్, రాము, సంతు, శ్రీకాంత్, శ్రీధర్, మహేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్ళం మాసేను సెలకల్లో సమటాసు కాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నిన్ను నిలిపి నవరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండపా మా మనసే విశాలమంట సాలనుకోవే సరిపోకుంటే మా సిన్నీలట్టే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం ఎండి కొండల్లో నీ తల్లి ఒడిలోన గారంగా పెరిగి మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో సిందేసి ఆడవే కొలిచే భక్తుల్లో ఎలుక రథమెక్కుతా బెల ఏనుగు రూపమున్న నువ్వలా గౌరమ్మ పురుడు పోయగా గంగమ్మ ఒడి చేరుతాములే రంగు రంగులెగురుతుంటే మొదలయ్యే పెద్ద సిందేస్తుంటే సామి ఎవరాపే హరవీర నమ శివాయని ఖడ్గాలే కంఠం విప్పే అది వింటే పరమేశ్వరుడే మాతో పారం కదిపే గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే
శంభో 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 రే అంబా సంబుని కుమారే బొమ్మం బోలే అంటూ గచ్చే కట్టి నా చోరే ఓ దేవా ఈ ఏందు రూపమెంతో గమ్మతి మా దేవా మేం కట్టినాము నీతో సోపతి గణమయ్య రెండు సెతులెత్తి నిన్నే మొక్కితి కొండమయ్య రాకుండా చూడు మాకే ఆపతి ఓ గణ గణ గణపయ్యా కొనా కొనా రావయ్యా కొత్త తొలి తొమ్మిది పూజా నీకేలే చల్తీసి పక్కన పెట్టు నువ్వు తీన మహారు మాకు చావచ్చే కొట్టర కొట్టు సావు మారు చల్తీసి పక్కన పెట్టు తీన మహారు మాకు చావచ్చే కొట్టర కొట్టు సావు మారు చల్తీసి పక్కన పెట్టు నువ్వు తీన మహారు మాకు చావచ్చే కొట్టర కొట్టు సావు మారు చల్తీసి పక్కన పెట్టు నువ్వు తీన మహారు మాకు చావచ్చే కొట్టర కొట్టు సావు మారు శంభో శంభో రే లంబోదర ఆయా రే బోలో గం గం గణపతి పప్ప మోరియా రే శంభో 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 రే అంబా సంబుని కుమారే బొమ్మం బోలే అంటూ గచ్చే కట్టి నా చోరే सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को डोंगिर लाल बिराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूलक अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव
लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे गोसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को चौंदिल लाल बिराजे सुन गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव अष्टो सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूलक अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मद मस्तक झूले शशि बिहारी जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे गोसावी नंदन निश दिन गुण गावे जय देव घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగుల సౌకర్యార్థం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి కనిలో ఏర్పాటు చేయించిన సదరన్ క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్న రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు. గోదావరి కని ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ కు సింగరేణి ఓబీ నుంచి మట్టిని తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. సింగరేణి ఆజ్వన్ ఏరియాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కోఆర్డినేటర్ గా నియమించే వరకు
ఆటలు వద్దు, గోదావరికని సింగరేణి స్టేడియంలో క్రీడాకారులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం ఏఐటియుసి. ప్రభుత్వం, కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్. వాడవాడల నవరాత్రి పూజలను అందుకుంటున్న బొజ్జ గణపయ్య. పట్టణమంతా కుంకుమ పూజలు, తీరొక్క నైవేద్యాల సమర్పణ, అన్నదానాలు, దీపాల అలంకరణతో సందడిగా మారిన గణేష్ మండపాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.